యాదాద్రి జిల్లా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థిగా తనను ప్రకటించడంపై పార్టీ రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు మొహమ్మద్ జహంగీర్. తనకు భువనగిరి పార్లమెంట్లోని సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉందని, పరిష్కారానికి అనేక ఉద్యమాలు నిర్వహించామని చెప్పారు. పార్టీలు మారే నేతలను కాకుండా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉందని అంటున్న భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి జహంగీర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మన నుంచి సిపిఎం సమాయత్తమైంది. ఇప్పటికే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా ఆ భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఎండి జహంగీర్ను ఖరారు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థి ఉన్నారు జహంగీర్ గారు. సార్ చెప్పండి, పార్టీ మొదటిసారి ఒకే ఒక్క పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించింది. ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? పార్టీ ఇచ్చిన బాధ్యతగా నేను భావిస్తున్నాను. పార్టీ రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీలు నా పేరుని ఖరారు చేయడం అనేటువంటిది, పార్టీ ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని నేను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ రకంగా నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేస్తున్నటువంటి నాకు దాదాపు 35 సంవత్సరాలుగా పార్టీ సభ్యుడిగా ఉంటూ 32 సంవత్సరాలుగా పార్టీలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాను. 92 నుండి పూర్తికాలం కార్యకర్తగా ఉన్నాను. 1995లో రామన్నపేట మండలం మునిపంపల గ్రామ సర్పంచ్గా మా గ్రామ ప్రజలు అద్భుతమైనటువంటి మెజార్టీని ఇచ్చి నన్ను గెలిపించడం జరిగింది. నా ప్రజల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రామన్నపేట ప్రాంతము, అది నకరేకల్ ప్రాంతము, ఎక్కడైనా కూడా పార్టీ ఎక్కడ పనిచేయమని ఆదేశిస్తే అక్కడికి వెళ్ళి పనిచేశాను. ఆ రకంగా ఇప్పుడు కూడా పార్టీ ఆదేశంగానే నేను భావిస్తున్నాను. దాంతోపాటు ఈ భువనగిరి ప్రాంత ఉద్యమం సంబంధించి ఈ ప్రాంతం చాలా చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం. ఇక్కడ అనేక సాయుధ రైతాంగ పోరాట ఆనవాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం. గ్రామాన్న ఏ పుట్టని ఏ చెట్టుని అడిగినా కూడా సాయుధ రైతాంగ పోరాట చరిత్రనే చెబుతాయి ఇక్కడ. దాంతోపాటు అనేక మంది మహామౌలు, అనేక మంది అమరవీరులు ప్రాణత్యాగం చేసినటువంటి ప్రాంతం. ఇదే కాదు, వందలాది మంది కార్యకర్తలను తయారు చేశారు. అనేక మంది మార్గదర్శకులు ఈ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి వారి వారసులుగా మేము ఈనాడు ప్రజల ముందున్నాం. ముఖ్యంగా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ ప్రాంతంలో బంధుకు పట్టినటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు బ్యాలెట్ వరకు అడుగులు వేస్తూ ఉన్నారు. మరోవైపు ఇతర పార్టీలో బీజేపీ ఒకటే అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎంపీ బూరా నర్సగౌడ్ను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఇతర పార్టీలతో మీకు పొత్తు ఉంటుందా? ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో, ఆ పార్టీలతో ఏమైనా సంప్రదింపులు చేస్తూ ఉన్నారా మీ గెలుపుకై? ఈ ప్రాంతంలో నేను ముందే చెప్పాను, ఎన్నో త్యాగాలు, ఎన్నో కష్టాలతో కమ్యూనిస్ట్ పార్టీలో నిస్వార్థంగా పనిచేయాలి. ప్రధానంగా ప్రజలే జీవితంగా పనిచేయాలి. అందుకే పార్టీలో గుర్తింపులు, ఎవరిని ఏ పద్ధతుల్లో గుర్తిస్తానటువంటి పార్టీ చాలా అద్భుతమైనటువంటి పార్టీ సిపిఎం పార్టీ. ఎందుకంటే అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఈనాడు ప్రజల కోసం పనిచేస్తుంది సిపిఎం. మీరు చూడండి, చాలామంది ఇప్పుడు బీజేపీ అభ్యర్థి కావచ్చు, ఇంతకుముందు బీఆర్ఎస్ అభ్యర్థి, మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. ఏం చేశారు మీరు? ఆ భువనగిరి ప్రాంతం మీకు ఒకసారి అవకాశం ఇచ్చారు కదా, ఏం చేశారని చెప్పి అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఓడిపోయిన తర్వాత పత్తాలేకుటి వెళ్ళిపోయారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి సందర్భంలో పోటీ చేసింది. గెలిచినా పని చేసినాం, ఓడినా ప్రజల్లో ఉన్నాం, చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నాం, నిర్బంధాలు అధిగమించాం, కేసులు అనుభవించాం, లాఠీ దెబ్బలు తిన్నాం. ఆ జనాన్ని అంటి పెట్టుకుని పనిచేస్తున్నాం. మీరు ఓడితే ఒక తీరుగుంటారు, గెలిస్తే ఒక తీరుగుంటారు. ఇది సరైనది కాదు. ఇక మిగతా అది కాంగ్రెస్ ప్రకటించవచ్చు, రేపు బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించవచ్చు. అందుకే ప్రజలకు మా విజ్ఞప్తి ఏమిటంటే, పోరాడేవాడి చేతికి ఆయుధాన్ని ఇవ్వండి. పోరాడకుండా, ప్రజలు లేకుండా, ఏమాత్రం ప్రజా ఉద్యమాలతో సంబంధం లేని వాళ్ళకి ఆయుధాలు ఇస్తే ఆయుధాలు జమ్మి చెట్టు మీద పెడతారు తప్ప పోరాడడానికి సిద్ధపడం. అందుకే పోరాడుతున్నాం. కమ్యూనిస్టులు పార్లమెంట్లో కూడా భువనగిరి పార్లమెంటు ప్రజా సమస్యలపై గలమెత్తుతాం, పోరాడుతాం. అనేక సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్నది. మీరు చెప్పనండి, ఇప్పుడున్నటువంటి అభ్యర్థులకు భువనగిరి పార్లమెంట్ యొక్క ఎల్లలు చెప్పలేరు, దీని సరిహద్దులు కూడా చెప్పలేరు, సమస్యల మీద ఒక అరగంట సేపు మాట్లాడలేరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్గా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం మీద పూర్తి పట్టు, అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి నేతగా ఉన్నాను. అయితే ఇతర పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు కూడా వారికి ఆ ప్రాంతం పట్ల అవగాహన లేదు, కేవలం వాళ్ళు పార్ట్ టైం పొలిటీషియన్స్గానే ఉన్నారు. మేము పూర్తిగా ప్రజల కోసం, ప్రజాసేవ కోసం అంకితమై పనిచేస్తూ ఉన్నామంటూ కూడా జహంగీర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.